మాజీ ముఖ్యులకి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ఉదంతాలు ఇది కీ పాయింట్. ఇప్పుడు వైసీపీ హయాంలో టీటీడీలో పనిచేసిన ఒక కీలక అధికారితో పాటు పాలక మండలికి చెందిన ముఖ్య వ్యక్తికి నోటీసులు జారీ కాబోతున్నాయి. కల్తీ నెయ్యి సరఫరా ఒప్పందాలు ఇప్పటికే సిట్ అధికారులు వీళ్ళిద్దరి పాత్రను ప్రాథమికంగా నిర్ణయించుకున్నారని, వాళ్ళు తప్పించుకునే వీళ్ళు లేకుండా ముందు జాగ్రత్తగా లుకౌట్ నోటీసులు జారీ చేసిన సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది. గతంలో టీటీడీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన పాలక మండలి సభ్యుడు ఒకరు గత వైసీపీ హయాంలో టీటీడీ ముఖ్య అధికారితో అత్యంత సన్నిహితంగా మెలిగినట్లు సిట్ గుర్తించింది. వాళ్ళ మధ్య పరిచయం బంధుత్వంగా మారే పరిస్థితి కూడా కనిపించింది. ఆ వ్యక్తి నెయ్యి సరఫరాకు సంబంధించిన డైరీల తరపున టీటీడీతో ఒప్పందాలు కుదర్చడంలో కీలక పాత్ర పోషించినట్టు భావిస్తుంది. ఆ దిశగా వారి ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలను పరిశీలిస్తోంది. డైరీల నిర్వాహకులు, మధ్యవర్తులు, టీటీడీకి చెందిన అనధికారుల మధ్య జరిగిన ఫోన్ కాల్ డేటాను సేకరించి విశ్లేషించే పనిలో పడింది. కేసు దర్యాప్తులో సిట్ అధికారులు ఆసక్తికరమైన అంశాన్ని గుర్తించినట్టు సమాచారం. నెయ్యి నాణ్యంగా లేదని టీటీడీ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ పాలక మండలికి చెందిన ఒక కీలక వ్యక్తి జోక్యం చేసుకుని ఆ విభాగం నిపుణులతో నెయ్యి నాణ్యత బాగుందంటూ లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇప్పించి దాని ఆధారంగా వెనక్కి పంపిన ట్యాంకర్లను తిరిగి రప్పించి నెయ్యి తీసుకున్నట్టు తెలిసింది. ఆ నెయ్యికి టీటీడీ నుంచి బిల్లులు బ్యాంకు ద్వారా కాకుండా నగదు రూపంలో చెల్లింపులు చేసినట్టు సిట్ గుర్తించిందని తెలిసింది. కల్తీ నెయ్యి కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగబోతోంది. ఈ నెల 9న కల్తీ నెయ్యి కేసులో A2 నుంచి A5 దాకా నిందితులు అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ చర్యలు జరుగుతున్నాయి.